కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో అధికారులకు ఏమీ దొరకలేదని, ఎలాంటి వస్తువులు పత్రాలు స్వాధీనం చేసుకోలేదని సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ తెలిపారు. సోదాలు జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ ఐటీ అధికారులను నిలదీశారు. తనిఖీలకు నిరసనగా తెలుగుదేశం శ్రేణులు పుట్టా ఇంటి ఎదుట నిరసన తెలిపాయి. అటు ఈ దాడులపై స్పందించిన పుట్టా సుధాకర్ యాదవ్ 500 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న తమ సంస్థల్లో ఏ విధమైన అవకతవకలు జరిగే అవకాశమే లేదన్నారు. తనపై గెలవలేకే ప్రత్యర్థులు రకరకాల కుట్రలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అది మీడియాకి చెప్పండి, నాకు కాదు మీడియాకి చెప్పండి. ఎందుకు అన్ని పుస్తకాలు వేసుకొని కాగితాలు రాసుకోవడం మీరు ఎందుకు అంటే బయట అంతా స్పెక్యులేషన్ పై నుంచి చెప్తే కూడా ఇట్లా తప్పుడు ఆఫీసర్లు పై నుంచి మీకు తప్పుడు సంకేతాలు ఇచ్చి ఇట్లా పోండి అంటే మీరు వెళ్తారా? ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందరూ చెప్తున్నా, మిమ్మల్ని అనవసరంగా పావులుగా వాడుకుంటుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దయచేసి మీరు ఆ పావుల్లో భాగం కావద్దు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాదిరి చేసి ఇప్పుడు మేము గానే రాకుండా పోతే ఇక్కడ ఎంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యింది. పంపిస్తున్నాం. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, ఎలక్షన్ టైం కాదు, చేసుకుని పోయారు. మీరు ఇంకా 4 రోజులు పోలింగ్ పెట్టుకుని ఆయన చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళని హైలైట్ చేస్తారా? నిన్న కాక మన నాది చేశారు, శ్రీనివాస్ చౌదరి చేశారు, మన వీరా మస్తాన్ రావు చేశారు, ఈ రోజు సుధాకర్ యాదవ్ చేశారు, మొన్న ఉగ్ర నరసింహారెడ్డి చేశారు. దాని నిండా డబ్బులు దొరికింది, దాని నిండా డబ్బులు బంగారు తీసుకున్నారంట. చూపించు ఏమన్నా ఉందా? ఏమున్నాయి? ప్రజలారా గమనించండి, ఎందుకంటే ఒక బీసీ నాయకుడు వచ్చిందని చెప్పేసి ఇంతమంది అందరు ఏకమయ్యి మా మీద భయప్రాంతం చేస్తున్నారు. మొన్ననేమో మాది 2వ పేరుంటే 3వ పేరు మీద బ్యాలెట్ పేపర్ పెట్టి పబ్లిష్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇన్కమ్ ట్యాక్స్లు పంపించి మా మీద రైడ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత 4 సంవత్సరాలు మా అక్కడ పని చేయించుకొని పార్టీ వదిలిపోయేది ఒక ఎత్తు అయితే, అందరూ ఏకపక్షం కావడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మా మీద కక్ష కట్టి చేస్తున్నారు. ప్రజలు ఉన్నంత వరకు వీళ్ళు ఎవరు ఏం చేసినా కూడా భయపడే సమస్య లేదు. చట్టపరంగా చట్టానికి ఎక్కడికైనా తప్పు చేయము. మేము అభివృద్ధి చేసినాం, అభివృద్ధి పైనే మా కార్యకర్తలు ఉన్నారు, అభివృద్ధికే మా ఆశయము. ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేసుకోమని చెప్పు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు కరెక్ట్ రికార్డు ఇచ్చేస్తారు. దానికేమి ఎక్కడగానే మేము ₹1 వైలేట్ చేసేది ఉండదు. మాది కంపెనీ, మేము రికార్డు పరంగా ఉంటాయి, మా అకౌంటెంట్ ఉంటారు, అన్ని సిస్టమేటిక్ ఉంటాయి. ఎక్కడ మా ఇంట్లో ఉండేది కూడా 50,000 నుంచి 60,000 రూపాయలు డబ్బు ఉంటుంది అక్కడ. అది కూడా ఖర్చులకు పెట్టుకుంటాం అంతే. సుమారు 500-600 కోట్లు టర్నోవర్ మాది జరుగుతుంటది. ఎక్కడగా మేము అవినీతి జరిగే సమస్య లేదు. వెనకాల వైకాపా వాళ్ళు కావాల్సిన మా మీద కుట్ర చేపిస్తున్నారు. వాళ్ళు ఓడిపోతామని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది. కుట్ర సరైన గుణపాఠం రేపు ఎలక్షన్ లో ప్రజలే గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. దాడి 3 గంటల నుంచి జరగడం చేశారు, సెర్చ్ చేశారు, ఏమీ దొరకలేదు. ఒక పావులో కూడా ఏమీ దొరకలేదు. ఊరికనే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ కుట్ర. ఇదంతా కూడా పొద్దున్నే వాళ్ళు ప్లాన్ చేసి 3 రోజుల నుంచి ప్లాన్ చేసి వాళ్ళ రావడం జరిగింది. వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము. ఏం కాలేదు. ఎవరు మన కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ అధైర్యపడకుండా మన పార్టీ మనం విన్నింగ్ ప్రాసెస్ లో పని చేసుకుంటూ ముందుకు పోవాల్సింది ఎంతైనా కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే ఇది ఎంతైనా కానీ వైఎస్ఆర్సీపీ కుట్ర. ఇది అక్కడ కూర్చొని ఆడిస్తున్న బీజేపీ కుట్ర. ఇప్పుడైనా హిస్టరీలో ఒక క్యాండిడేట్ నామినేషన్ వేసినాక ఎప్పుడు కూడా ఐటీ దాడులు జరిగిన ఇదే లేదు. ఎంత అన్యాయం అంటే ఒక సుధాకర్ యాదవ్ గారిని ఓడించడానికి ఇవాళ ఇంత కుట్ర చేస్తున్నారండి. ఐటీ దాడులు కూడా చేపించే అంత ఇది చేస్తున్నారంటే సుధాకర్ యాదవ్ అంటే అప్పుడే జనాలలో ఒక గెలిచిపోతాడనే భయంకి వచ్చేసారు. ఆ భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు.